మే 5 మంగళవారం రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. మొదటిగా ఈ రోజున చతుర్థి ఉండడంతో ఇది మంగళవారం చతుర్థి యోగం అవుతుంది. ఈ యోగంలో మీరు చేసే జపం, ధ్యానం, భజన వంటి సాధనలతో పాటు చేసే పుణ్యకర్మలకు 10 లక్షల రెట్లు ఫలం లభిస్తుంది. ఇదే ఫలం సూర్యగ్రహణ సమయంలో చేసిన పుణ్యకర్మలతో సమానం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈసారి ఈ చతుర్థి కృష్ణపక్షంలో రావడం వల్ల ఇది అంగారకి సంకష్ట చతుర్థి యోగం అవుతుంది. ఇది చాలా అరుదైన యోగం. సాధకులు గురు మంత్రం, సరస్వతి మంత్రం జపం తప్పక చేయాలి. అలాగే ముఖ్యంగా విద్యార్థులు ఓం గం గణపతయే నమః అనే గణేష్ మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఇంకా ప్రత్యేక విషయం ఏమిటంటే ఈసారి దీని సమయం మే 5 సూర్యోదయం నుండి మే 6 సూర్యోదయం వరకు ఉంటుంది. అంటే మొత్తం 24 గంటలు ప్రత్యేక పుణ్యార్జన సమయం మీకు లభిస్తుంది. మీరు మీ పనులు వదిలి ఈ ఒక్కరోజు సాధనలో పాల్గొన్నా మీరు పొందే లాభం నెల రోజుల పాటు సాధారణ రోజుల్లో చేసే సాధన కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్క్రోల్ చేయడానికి ముందు లైక్ చేసి కామెంట్ చేస్తూ కనీసం 5 లేదా 10 మందికి ఈ వీడియో లింక్ను షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. హరి ఓం.